హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం. ఈరోజు మన కథ అక్కరకు వచ్చిన జబ్బు. చందనాపురంలో శతవ్రతుడనే వైద్య శిఖమణి ఉండేవాడు. ఆయనను అపర ధన్వంతరి అనుకునేవారు. ఎలాంటి రోగాన్నైనా ఇట్టే ఆకలింపు చేసుకుని తగిన మందులు తయారు చేయడంలో ఆయనకు ఆయనే సాటి అని అంతా చెప్పుకునేవారు. శతవ్రతుడికి లేక లేక పుట్టిన కొడుకు దశవ్రతుడు. తల్లిదండ్రులు వాణ్ణి అల్లారు ముద్దుగా పెంచారు. అందువల్ల తెలివితేటల్లో అఖండుడైన వాడు చాలా పెంకిగా తయారయ్యాడు. మొదట్లో చిన్నతనం కదా అని సరిపెట్టుకోవడంతో తల్లిదండ్రులు వాణ్ణి పెద్ద అయినా అదుపు చేయలేకపోయారు. మొక్కై వంగనిది మానై వంగదు కదా. దశవ్రతుడికి దుర అలవాట్లు లేవు కానీ తనకు తోచినది మాత్రం చేసేవాడు. ఎంత చెప్పినా తండ్రి నుంచి వైద్య శాస్త్రం నేర్చుకోలేదు. కావ్యాలు పురాణాలు చదువుతూ కవిత్వం కూడా చెప్పేవాడు. ఎదుటివారిని హేళన చేయడం, చేసిన తప్పు ఒప్పుకోకపోవడం, పెద్దలను చిన్నబుచ్చటం తరచుగా చేసేవాడు. బుద్ధి మార్చుకోమని చెప్పి చెప్పి విసిగిపోయాక ఒక రోజున తండ్రి వాడితో, మంచి బుద్ధులున్న వాడికే మంచి ఆరోగ్యం ఉంటుంది. నువ్వు మారకపోతే నీకు పనికి మాలిన రోగాలు అంటుకోగలవు, జాగ్రత్త అని హెచ్చరించాడు. దశవ్రతుడు తండ్రి మాటలను లక్ష్య పెట్టలేదు. కానీ తండ్రి హెచ్చరించాక ఒకరోజు నిద్రలేచేసరికి వాడి శరీరమంతా తెల్లటి ఎర్రటి మచ్చలు ఏర్పడి చాలా అసహ్యంగా తయారయ్యాడు. శతవ్రతుడు వాడి పరిస్థితి చూసి కంగారు పడి ఏదో మందిచ్చాడు. ఆ మందు ప్రభావంతో దశవ్రతుడి ముఖం మీద, చేతుల మీద, కాళ్ల మీద మచ్చలు మాయమయ్యాయి. కానీ ఎన్నాళ్ళు గడిచినా వీపు మీద, పొట్ట మీద మచ్చలు పోలేదు. అవి కనిపించకుండా దశవ్రతుడు అన్ని వేళలా చొక్కా ధరించేవాడు. మర్యాద మన్నన నేర్చుకో, చిరాకు తగ్గించుకో, పెద్దల పట్ల వినయంగా ఉండు, కోపాన్ని అదుపులో ఉంచు. ఇవన్నీ అలవరుచుకున్నప్పుడే నీ జబ్బు పూర్తిగా నయమవుతుంది, లేకుంటే ఎప్పటికీ ఇలాగే ఉంటావు అన్నాడు శతవ్రతుడు. దశవ్రతుడికి ఈ విషయం నమ్మబుద్ధి కాలేదు. తండ్రి కావాలనే తన జబ్బు తగ్గకుండా చేస్తున్నాడని దశవ్రతుడు అనుమానించాడు. అసలు తనకి జబ్బు రావడానికి కూడా తండ్రే ఏమందో మాకో ఆహారంలో కలిపి ఉంటాడని వాడికి అనుమానం కలిగింది. ఆ విషయం తల్లి దగ్గర అన్నాడు. ఆమె భర్తకు చెప్పింది. అయ్యో, నేను పగవాడికి కూడా వైద్యం చేసి జబ్బు నయం చేస్తాను, పగవాడికి కూడా జబ్బు తెప్పించే మందులు ఇవ్వను అని శతవ్రతుడు బాధపడ్డాడు. కానీ దశవ్రతుడికి తండ్రి మీద అనుమానంగానే ఉంది. అలా కొన్నాళ్లు గడిచాక శతవ్రతుడి వద్దకు ఒక రోగి వచ్చాడు. వాడికి దశవ్రతుడికి వచ్చినటువంటి జబ్బే వచ్చింది. శతవ్రతుడు వాడికి మందిచ్చి, నీకంటే పెద్దలను గౌరవించు, నీకంటే చిన్నవారి పట్ల దయగా ఉండు, కోపాన్ని చిరాకును అదుపులో ఉంచుకో, తొందరగా నీ జబ్బు నయమవుతుంది అన్నాడు. వారం రోజుల్లో ఆ రోగి పూర్తి మామూలు మనిషి అయ్యాడు. ఇది చూశాక దశవ్రతుడు దురుసుగా తండ్రి వద్దకు వెళ్ళి, ఆ రోగికి వారం రోజుల్లో నయమైంది. నువ్వు కావాలనే నాకు మంచి మందివ్వలేదు. వాడికి ఇచ్చిన మందే నాకు ఇవ్వు, లేకుంటే నీకు నా మీద ప్రేమ లేనట్లే నేను భావిస్తాను అన్నాడు. శతవ్రతుడు నవ్వి, నీకు వాడికి నేనిచ్చిన మందు ఒక్కటే. ఈ విషయం ఎంత చెప్పినా నీకు అర్థం కాదు. ఉన్నదొక్కటే ఉపాయం, వైద్య శాస్త్రం అభ్యసించు, నిజం నీకే తెలుస్తుంది అన్నాడు. వైద్యశాస్త్రం మీద నాకు ఆసక్తి లేదు. ఏ పుస్తకం చదివితే నా జబ్బుకు మందు దొరుకుతుందో చెప్పు, అది చదివి నేనే స్వయంగా తెలుసుకుంటాను అన్నాడు దశవ్రతుడు. వైద్యశాస్త్రంలో మనిషి శరీరతత్వం గురించి వివరాలుంటాయి. జబ్బులు ఏ విధంగా వస్తాయో కారణాలుంటాయి. మనం తినే ఆహార పదార్థాల గురించి, వివిధ మూలికల గురించి మంచి చెడ్డల పరిశీలన ఉంటుంది. వీటన్నింటినీ సమన్వయించి ఆకలింపు చేసుకునే వైద్యుడు రోగాలకు మందులు తయారు చేస్తాడు. ఫలానా జబ్బుకు ఫలానా మందు వాడాలని వైద్యశాస్త్రం చెప్పదు. వైద్యుడే పరిశీలించి చెప్పగలడు. వైద్యుడు కావాలంటే వైద్య శాస్త్రం చదవక తప్పదు అన్నాడు శతవ్రతుడు. దానితో దశవ్రతుడికి పట్టుదల వచ్చింది. తండ్రి తనకు కావాలనే తప్పు మందిచ్చాడని రుజువు చేయాలని వాడి కోరిక. వైద్యశాస్త్రం అభ్యసించి తన జబ్బును తానే నయం చేసుకోవాలని వాడికి అనిపించింది. ఆ రోజు నుంచి అధ్యయనం ప్రారంభించాడు.
శతవ్రతుడు వాడితో, నీకై నువ్వు అధ్యయనం చేస్తే నేర్చుకోవటానికి ఎక్కువ కాలం పడుతుంది. అవగాహన కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఏ విద్యకైనా గురువు ద్వారా నేర్చుకోవాలి. తండ్రిని మించిన గురువు ఉండడని గుర్తించు అన్నాడు. తొందరగా వైద్యశాస్త్రం నేర్చుకోవాలన్న ఆతృత కొద్దీ దశవ్రతుడు అందుకు అంగీకరించాడు. అసలే తెలివైనవాడు, ఆ పైన తండ్రి శిక్షణ. ఏడాది తిరిగేసరికల్లా దశవ్రతుడు వైద్య శాస్త్రానికి సంబంధించిన ముఖ్య విశేషాలన్నీ తెలుసుకున్నాడు. అప్పటికీ వాడికి తండ్రి చెప్పిన వాటిలో కొన్ని నిజాలు అర్థమయ్యాయి. సంతోషం, శాంతం మనిషి శరీర ఆరోగ్యానికి మంచిది. అసూయ, ద్వేషాలు, అసంతృప్తి, కోపం మనిషి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అయినప్పటికీ తండ్రి తన జబ్బు విషయంలో సరైన మందు ఇవ్వలేదన్న అనుమానం మాత్రం అలాగే ఉండిపోయింది. దశవ్రతుడికి తన జబ్బుకు తగిన మందు తెలిసింది. అది తయారు చేయాలంటే 2 వనమూలికలు కావాలి. అవి తన వద్ద అయిపోయాయని, సమీప అరణ్యానికి వెళ్లి తెచ్చుకోవాలని శతవ్రతుడు అనుకున్నాడు. తన జబ్బును తానే నయం చేసుకోవాలన్న పట్టుదలతో దశవ్రతుడు సమీప అరణ్యానికి వెళ్ళాడు. తిరగ్గా ఒక ప్రాంతంలో వాడికి తనకు కావలసిన మూలికలు కనబడ్డాయి. వాడు వాటిని తీయబోతూ ఉండగా ఒక బాణం జుయ్యమంటూ వచ్చి నేలలో గుచ్చుకుంది. బాణం వేగానికి వాడి కుడి అరచెయ్య కాస్త గీరుకుపోయింది తప్ప పెద్దగా గాయం అవ్వలేదు. దశవ్రతుడు కోపంగా, ఎవడా దుష్టుడు, నా మీద బాణం వేయాల్సిన అవసరమేమిటి అంటూ చటుక్కున వెనదిరిగాడు. వాడికప్పుడు ఆ దేశపు రాజు కనిపించాడు. ఆయన వేటకై వచ్చి ఏ జంతువు మీదకో బాణం వేస్తే అది కాస్త గురి తప్పి ఇక్కడ పడింది. రాజు వాణ్ణి చూసి నవ్వుతూ, నేను కావాలని నీ మీద బాణం వేయలేదు. నువ్వు కావాలని నన్ను కూడా నిందించలేదు. బాణం నీకు తగలడం నా పొరపాటు అని నేను ఒప్పుకుంటున్నాను. తెలియక ఈ దేశపు రాజును తిట్టడం పొరపాటని నువ్వు కూడా ఒప్పుకో అన్నాడు. కానీ దశవ్రతుడు, బాణం వేయడం పొరపాటు కాబట్టి నువ్వు ఒప్పుకున్నావు. బాణం నాకు తగిలింది కాబట్టి నిన్ను తిట్టాను. అందులో నా పొరపాటు లేదు అన్నాడు. నేనీ దేశపు రాజుని. ముందు నన్ను గౌరవించటం నేర్చుకో. తర్వాత తప్పొప్పుల గురించి చూద్దాం అన్నాడు రాజు. అప్పటికి దశవ్రతుడు శాంతపడక, సామాన్యుడు తప్పు చేస్తే వాడొక్కడే నష్టపోతాడు. అదే దేశపు రాజు పొరపాటు చేస్తే ఆ దేశానికే నష్టం. పొరపాట్లు చేసే రాజు గౌరవానికి అర్హుడు కాడు. నేను నా పొరపాటు ఒప్పుకోను అన్నాడు మొండిగా. దానితో రాజుకు చెప్పలేనంత కోపం వచ్చింది. ఆయన చప్పట్లు చరిచేసరికి 10 మంది భటులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆయన వాళ్లతో, ఒరేయ్, వీడు పొరపాటు ఒప్పుకున్నవాణ్ణి కూడా నిందించిన నేరస్తుడు, రాజుని గౌరవించాలని తెలియని వాచాలుడు. వీడికి వెంటనే 100 కొరడా దెబ్బలు శిక్షగా వెయ్యండి అన్నాడు. అంతే, 2 భటులు దశవ్రతుణ్ణి పెడరక్కలు విరిచిపట్టుకున్నారు. ఒక భటుడు కొరడా ఎత్తి జులిపించాడు. అప్పటికి దశవ్రతుడికి పరిస్థితి అర్థమైంది. వాడు గజగజ వణుకుతూ, మహాప్రభు, నేను ప్రముఖ వైద్యుడు శతవ్రతుడి తనయుణ్ణి. కావ్యాలు, పురాణాలు చదివాను. వైద్యశాస్త్రం కూడా అభ్యసించాను. మీ పౌరులలో ఉత్తముల జాబితాలో నేను ఉంటాను. అనారోగ్యంతో బాధపడుతూ మూలికల కోసం ఇక్కడికి వచ్చాను. అనారోగ్య కారణంగానే చిరాకు, కోపం ఎక్కువై నోరు జారాను. నా తప్పు క్షమించండి అన్నాడు. రాజు తల అడ్డంగా ఊపి, కొరడా చూడగానే నీలో మార్పు వచ్చింది. కొరడా ఒంటి మీద పడితే ఆ మార్పు శాశ్వతమవుతుంది. కొరడా దెబ్బలు అనుభవించు అన్నాడు. భటుడు కొరడా దెబ్బలు కొట్టేందుకు దశవ్రతుడి చొక్కా విప్పాడు. అప్పుడు వాడి శరీరాన్ని చూస్తూనే రాజుతో సహా భటులందరూ ఉలిక్కిపడ్డారు. వాడి ఒంటి మీద పుళ్ళు పడినట్లుగా ఉన్న రంగురంగుల మచ్చలు వాళ్ల శరీరాలకు గగుర్పడిచాయి. వీడి జబ్బు మాట నిజమే, వీణ్ణి విడిచిపెట్టండి అన్నాడు రాజు. బ్రతుకు జీవుడా అని చొక్కా వేసుకొని మూలికలు తీసుకొని ఇల్లు చేరిన దశవ్రతుడు తండ్రికి తన అనుభవం చెప్పి, మీరెన్ని చెప్పినా గ్రహించలేకపోయాను. నోటి దురుసు ప్రమాదకరమైన జబ్బు. నాకు చర్మవ్యాధి లేకుంటే ఈ రోజుతో నాకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయిండేవి అన్నాడు. ఆ జబ్బు పేరు చెప్పే నువ్వు వైద్యశాస్త్రం కూడా అభ్యసించావు. ఇప్పుడది ఇలా అక్కరకు వచ్చింది. అన్ని విధాలా నీకు ఆ జబ్బు మేలే చేసింది.
కోపం, నోటి దురుసు ప్రమాదమని నువ్వు గ్రహించావు కాబట్టి ఇక నీకు జబ్బుతో అవసరం లేదు కదా అంటూ శతవ్రతుడు కొడుక్కి వైద్యం చేసి 10 రోజుల్లో ఆరోగ్యవంతుణ్ణి చేశాడు. ఇదేనండి ఇవాల్టి కథ. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. మా ఛానల్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. మీ విలువైన సలహాలను, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ అందరి సపోర్టు నాకు అందిస్తారని కోరుకుంటున్నాను.